Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 12. అంతలో వసుంధర విశ్వనాథ్ మాట్లాడుకుంటూ రావడం కనిపించి దక్ష వెంటనే అతన్ని వదిలేసి దూరంగా నిలబడ్డంతో ఏమైంది అని అడుగుతూ అతను చేయి పట్టుకోబోతుంటేనే మాట్లాడుకున్నారా అంటూ వసుంధర రావడంతో ఎక్కడా నీ కోడలు నాకు షాక్ ఇచ్చింది అన్నాడు కర్ణ. ఏం చేసింది అని వసుంధర అడుగుతుంటే ఆంటీ మనం ఇప్పటికే చాలాసేపు అయింది ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్దాం పదండి అని కర్ణ దక్ష కౌగిలించుకుందని ఎక్కడ చెప్పేస్తాడేమోనని కంగారు పడి వసుంధర చేపట్టుకోవడంతో సరే వెళ్దాం అంటూ బయటకొచ్చారు అందరూ కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో కర్ణ మాటిమాటికి దక్ష వైపే చూస్తూ ఉండడం దక్షకి కూడా అర్థం కావడంతో అతని వైపు చూసే సాహసం చేయలేక మొహం తిప్పుకొని పెదవుల మీద నాట్యమాడుతున్న చిన్న నవ్వుతో కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంటే వసుంధర విశ్వనాథ్ మాత్రం ఏదో బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. కర్ణ వైపు చూడాలంటే ఎక్కడా లేని సిగ్గు ముంచుకొస్తూ ఉండేసరికి అసలు కార్ దిగే వరకు కూడా కర్ణ వైపు చూడకపోతే కార్ కర్ణ వాళ్ళ ఇంటి ముందు ఆగేసరికి ఆంటీ ఇక్కడి నుంచి నేను ఆటోలో వెళ్ళిపోతాను అనగానే ఏంటి ఆటోలో ఇంటికి వెళ్తావా అంటూ వసుంధర దక్ష తల మీద ఒకటి వేసి నువ్వేమైనా మా ఇంట్లో వర్క్ చేసే అమ్మాయివి అనుకుంటున్నావా ఇంటికి కాబోయే కోడలివి కొద్దిసేపు ఉండు సాయంత్రం వరకు ఉండి జ్యూస్ తాగి స్నాక్స్ తిని రిలాక్స్ అయిన తర్వాత వాడు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అనగానే కర్ణతో ఒంటరిగా వెళ్ళాలని అర్థం కావడంతో భయపడి వద్దులే ఆంటీ నేను వెళ్తాను అనగానే మళ్ళీ ఆంటీ అంటావు అని కోపంగా చూసేసరికి ఇబ్బందిగా అత్తయ్య అని పిలిచింది. పద లోపలికి అంటూ బలవంతంగా తీసుకువెళ్లడంతో కర్ణ ఆమె వైపు సీరియస్గా చూస్తుంటే దక్ష మొహమాటంగా అతని వైపు చూడలేక దిక్కులు చూస్తుంటే లగేజ్ పనివాళ్లు రూమ్లో పెట్టడంతో అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్లేసరికి విశ్వనాథ్ వసుంధర దక్ష కోసం జ్యూస్ తీసుకొచ్చి కర్ణ కోసం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకొచ్చింది పని మనిషి. అతను ఫ్రెష్ అయి వచ్చి జ్యూస్ తీసుకుని తాగుతూ ట్రిప్ ఎలా జరిగిందో తండ్రితో చెబుతూ ఉంటే అత్తా కోడలిద్దరూ మాటల్లో పడ్డారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత స్నాక్స్ కూడా రావడంతో దక్ష తినడానికి మొహమాట పడుతుంటే ఇది మరీ బాగుంది నువ్విప్పుడు ఇంత మొహమాట పడుతుంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటావు అసలు అంటూ వసుంధర తిడుతున్నప్పుడే ప్లేట్లో ఉన్న పకోడీ తీసి దక్ష నోట్లో కుక్కాడు కర్ణ. దాంతో బిక్కమొహం వేసుకుని కర్ణ వైపు చూస్తుంటే అతను సైడ్ స్మైల్ ఇచ్చి నా చేతితో తినాలని ఉంటే ఓపెన్గా చెప్పొచ్చు కదా ఇంతలా బెట్టు చేయడం ఎందుకు అనగానే వసుంధర విశ్వనాథ్ నవ్వుకుంటూ ఉంటే నేను మీరు తినిపించాలని ఏమీ మొహమాట పడలేదు నాకు నిజంగానే మొహమాటంగా అనిపించింది అందుకే తినడానికి ఆలోచించాను అని చెప్పింది బుంగమూతి పెట్టుకుని. అర్థమైందిలే కవర్ చేయకు అంటూ ఉంటే అరే కాదంటున్నాను కదా ఎందుకిలా మీరు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటారు అని దక్ష మూతి 30 వంకర్లు తిప్పుతూ చెప్పేసరికి అందంగా తిప్పుతున్న పెదాలని చూస్తూ కర్ణ కింద పెదవి తడి చేసుకుంటూ ఉండడంతో అది గమనించిన దక్ష మొహమాటంగా మొహం తిప్పుకుంది. అర్థమైంది కదా నువ్వు తిండి దగ్గర మొహమాట పడ్డావంటే వాడే తినిపించేస్తాడు అని చెప్పడంతో వెంటనే పకోడీ ప్లేట్ తీసుకుని గబగబా తినడం స్టార్ట్ చేయడంతో నవ్వుకున్నారు అందరూ. అన్నట్టు మరొక వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ కోసం ముహూర్తం ఫిక్స్ అయిందిరా కానీ ఈలోపు పూజారి గారు మీ ఇద్దరితో ఏవో పూజ జరిపించాలి అన్నారు కాబట్టి రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్ళాలి దక్ష నువ్వు కూడా అమ్మా నాన్నకి చెప్పు అని వసుంధర చెప్పడంతో సరే అత్తయ్య ఇంకా నేను వెళ్తాను అంటూ లేచి నిలబడ్డంతో కర్ణ కూడా కార్ కీస్ తీసుకొని నిలబడేసరికి మీరెందుకు డ్రైవర్ని తీసుకువెళ్తాను అంది దక్ష. కర్ణ అదోలా చూసి నేనేం చేయాలో నాకు తెలుసు కదా అంటూ దక్ష చేపట్టుకుని ఆమె కారులో కూర్చున్న తర్వాత డ్రైవింగ్ స్టార్ట్ చేసి నీకేం ప్రాబ్లం ఎయిర్పోర్ట్లో హక్ చేసుకుని షాక్ ఇచ్చావు అప్పటి నుంచి నా ఫేస్ కూడా చూడట్లేదు ఇప్పుడు నేను డ్రాప్ చేస్తానంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనగానే అది కాదండి అంతసేపు జర్నీ చేసి వచ్చారు కదా అలసిపోయి ఉంటారని వద్దని చెప్పాను అంటున్న దక్ష మాటలకి కార్ సడన్ బ్రేక్తో ఆపేయడంతో దక్ష అయోమయంగా చూస్తూ ఉంటేనే ముందుకు వంగి ఆమె బుగ్గలు నొక్కి పట్టుకుని పెదాలని అందుకోవడంతో దక్ష కళ్ళు రెపరెపలాడిస్తూ అతని వైపు చూస్తూ ఉంటేనే అతను దూరం జరిగి మారు మాట్లాడకుండా డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. దక్షకి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటే ఏసీ కారులో కూడా ఆమెకి చెమటలు తగ్గట్లేదు. పావుగంట తర్వాత వాళ్ళ ఇంటి ముందు కార్ ఆగడంతో గబగబా కార్ దిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి పారిపోవడంతో ఒక చిన్న స్మైల్తో ఆమెని చూసి కార్ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు కర్ణ. మర్నాడు ఉదయాన్నే అందరూ గుడికి చేరుకున్నారు.
ఎప్పుడూ చుడీదార్లో ఉండే దక్ష మొదటిసారి లంగా ఓణిలో పొడవాటి జడ, దానికి తురిమిన మల్లెపూలతో 16 అణాల అందం ఉట్టిపడేలా రెడీ అవ్వడంతో ఆమె వైపు చూస్తూ మెస్మరైజ్ అయిపోయాడు కర్ణ. దక్ష దేవుడికి నమస్కారం చేసుకుని పక్కకు తిరిగేసరికి తన వైపే చూస్తూ కర్ణ కనిపించడంతో ఎప్పుడు వచ్చారు అని తలదించుకుని అడిగేసరికి వచ్చి 10 నిమిషాలు అయింది కోడలా అంటూ వసుంధర రావడంతో వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కరించింది దక్ష. కాసేపటికి పూజారి గారు వచ్చి హోమం జరిపించాలని, దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, అప్పటి వరకు దేవుడికి అభిషేకాలు జరుగుతుంటాయి, ఆ దేవుడిని స్మరించుకోండి అని చెప్పడంతో అందరూ ఆ పనిలో ఉంటే కర్ణ మాత్రం తన ప్రేమ దేవతని స్మరించుకునే పనిలో ఉంటే ఈలోపు పూజారి గారు ఏదో మాట్లాడాలని దక్షని పక్కకి తీసుకువెళ్లడంతో ఆమె వెనుకే వెళ్దాం అనుకున్న కర్ణ మొబైల్ రింగ్ అయ్యేసరికి అతను పక్కకు వెళ్ళిపోయాడు. ఏంటి పూజారి గారు, అందరూ అక్కడ ఉంటే నన్ను పిలిచారు అని దక్ష అడగడంతో నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా, కానీ మగపిల్లాడి తరపు వాళ్ళకి ముందే విషయం చెబితే మీ వాళ్ళు బాధపడతారని ముందు నీకు చెప్తున్నాను అనగానే ఏంటి పూజారి గారు అనేసరికి నెల ముందు మీ ఇద్దరి జాతకాలు చూశాను కదా, అబ్బాయి జాతకంలో గండం ఉందమ్మా. నిన్ను పెళ్లి చేసుకోకపోయినా గండాలు ఉంటాయి, కాకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటే గండం ఇంకా త్వరగా సమీపిస్తుంది అని చెప్పడంతో దక్ష షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు మీరు అని కళ్ళలో నీళ్లతో అడగడంతో ఒక ఆడపిల్లగా పెళ్లి కుదిరిన తర్వాత ఈ విషయం తెలిస్తే నీకెంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నేను అందుకే అప్పటి వరకు ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తం పెట్టుకోకండి అని చెప్పాను. శాంతి పూజ చేయిస్తాము, ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టండి అని మీ అత్తగారు నన్ను ఊపిరి ఆడనివ్వలేదు, అందుకే ముహూర్తాలు పెట్టాల్సి వచ్చింది అనగానే మరిప్పుడు దీనికి పరిష్కారమే లేదా పూజారి గారు అంది దక్ష బాధగా చూస్తూ. గండం మాత్రం తప్పించే శక్తి నాకు లేదమ్మా. ఎన్ని పూజలు, వ్రతాలు, అభిషేకాలు, హోమాలు చేసినా సరే గండం వల్ల ప్రాణం పోకుండా దయ చూపించాల్సింది ఆ పరమశివుడు మాత్రమే. గండం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దానివల్ల ప్రాణాలు పోకపోతే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు. ఒకవేళ అని ఆ తర్వాత మాట పూర్తి చేయలేక పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దక్ష ఏడుస్తూ అక్కడ నిలబడిపోయింది. ఇంతలో వెనుక నుంచి 2 చేతులు తన భుజాల మీద పడేసరికి అది ఎవరి స్పర్శనో అర్థం చేసుకున్న దక్ష వెంటనే కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి కర్ణ వైపు చూస్తూ ఉంటే ఆమె మొహం గమనించి ఏంటి ఫేస్ అలా ఉంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు అని డౌట్గా అడిగేసరికి ఏమీ లేదు అంది. కర్ణ ఆమె ఫేస్ స్కాన్ చేసి ఏడ్చావా అని అడగడంతో కంగారు పడి లేదు నేనెందుకు ఏడుస్తాను అని అడగడంతో మరి నీ ఫేస్ ఏంటి ఏడ్చినట్టుగా ఉంది, ఇప్పటి వరకు చాలా గ్లామర్గా ఉంది అని అడగడంతో ఏం చెప్పాలో తెలియక దక్ష దిక్కులు చూస్తుంటే సరే పూజారి గారు ఎందుకు నిన్నొక్కదాన్ని పిలిచారు అనగానే చూసారా అని ఆశ్చర్యంగా అనుకుంటూ అదే పూజకి కావాల్సిన సామాను ఏదో కావాలంట తీసుకురమ్మన్నారు అనగానే దానికి నువ్వెందుకు, డ్రైవర్కి చెప్తే తెస్తాడు కదా అన్నాడు కర్ణ. పూజ మన మంచి కోసం చేసేదైతే డ్రైవర్ పనులు చేస్తే ఆ పుణ్యం మనకెలా వస్తుంది, మన పనులు మనమే చేసుకుంటే పూజ ఫలితం కూడా మనకి దక్కుతుంది అని దక్ష చెప్పేసరికి ఇంట్రెస్టింగ్ అనగానే ఏంటి అని అయోమయంగా అడగడంతో నాతో మాట్లాడాలంటేనే భయపడేదానివి, ఈరోజు ఫిలాసఫీ చెప్తున్నావు కదా అందుకే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నావు అంటున్నాను అనగానే సరే నేను వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చుంది దక్ష. పావుగంట పాటు ఏడ్చి ఇంకా ఎక్కువసేపు బయట ఉంటే అందరికీ అనుమానం వస్తుందని ఒక 10 కొబ్బరికాయలు కొనుక్కొని మొహం కడుక్కొని లోపలికొచ్చి అవి పూజారికి ఇచ్చి మౌనంగా కూర్చుంది. అందరూ హోమం గురించి మాట్లాడుకుంటుంటే ఈ పెళ్లి జరగకూడదు, ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి, నన్ను కోడలిగా చేసుకుంటే మంచి జరుగుతుందని అత్తయ్య అనుకుంటున్నారు, కానీ నా వల్లే ఆయనకి పొంచి ఉన్న గండం ఇంకా త్వరగా ముందుకు వస్తుందని తెలిస్తే అత్తయ్య గారు కూడా చేసే పని ఇదే అని ఏదో గట్టి నిర్ణయానికి వచ్చినట్టు హోమం మొదలయ్యే వరకు ఏమీ మాట్లాడలేదు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.